హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, బోరబండ్ల, అమీర్పేట్ లో వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేట్ లో వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ లో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్, వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది? గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇళ్లలోకి వాటర్ రావడం, రోడ్ల మీద నీరు నిలిచిపోయిన కారణంగా, అలాగే వరద ఉధృతి అనేది ఎక్కువగా ఉన్న కారణంగా లోతట్టు ప్రాంతాల్లో పలు వాహనాలు కొట్టుకుపోవడం జరుగుతోంది. అలాగే నాలాలు పొంగిపోవడంతో ప్రాణ నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ పరిస్థితి ఇప్పుడు మరింత ఇబ్బందికరంగా మారినటువంటి సూచనలే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్నటువంటి హెచ్చరికలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి రోజు రోజుకు వర్ష యొక్క ఉధృతి అనేది పెరుగుతోంది. భారీ వర్షపాతం అనేది నమోదవుతుంది. ఇక నేడు సైతం హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇందుకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను హైదరాబాద్ మహానగరానికి జారీ చేశారు. భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే హైదరాబాద్ లో వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రకారం అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, ఇటు హైటెక్ సిటీ, చందానగర్, మియాపూర్, అమీర్పేట్, లకడీ కపూల్, ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే వరుణుడు కుంభవృష్టి కురిపిస్తూ ఉన్నారు. దీంతో రోడ్లన్నీ కూడా ఇటు చిత్తడిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఇటు కొంత ఇబ్బందికరమైనటువంటి గుంటల రోడ్లు ఉంటాయో గుంటల రోడ్లకి వాటర్ అంతా వచ్చి చేరడంతో ఉదయాన్నే కార్యకలాపాలను ప్రారంభించేటువంటి నగరవాసులకు ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. దీనికి సంబంధించి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమైంది. ఎందుకంటే అయితే రోడ్ల మీద వాటర్ అనేది నిలిచిపోయినప్పుడు వాహనదారులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుంటుంది కాబట్టి మాన్సూన్ టీమ్స్ ను రంగంలోకి దించి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో వాటర్ నిల్వ ఉన్నటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ పూర్తిగా క్లియర్ చేసినటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. మరోవైపు హైడ్రా అధికారులు సైతం కొన్ని అలర్ట్స్ ను జారీ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే కొంత పురాతన భవనాలు, అలాగే ఇటు చాలా పాతకాలం నాటి గోడలు అవన్నీ ఉంటాయో వాటన్నిటికి కూడా కొంత దూరంగా ఉండాలి. గోడల పక్కన పాత భవనాల కింద ప్రకటన కూడా ఉండొద్దు. ఎందుకంటే ఏ క్షణమైనా సరే అవి కూలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. వర్షం యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలనేది హైడ్రా అధికారులు నగర ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు వాతావరణ శాఖ అధికారులు అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ను, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హైదరాబాద్ మహానగరానికి ఆరెంజ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. హైదరాబాద్ మహానగరంతో పాటు జయశంకర్, భూపాల్పల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో యొక్క అలర్ట్ అనేది ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. గంటకు 40 కిలోమీటర్ల
వేగంతో గాలులు వీస్తాయి, ఉరుములతో కూడినటువంటి వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. వీటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. జగిత్యాల్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అలాగే మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. సంగారెడ్డి, సిద్దిపేట తదితర ప్రాంతాలకు. సో ఈ ప్రాంతాల్లో కొంత వర్షం యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు ఆ యొక్క హెచ్చరికలను దృష్టిలో పెట్టుకోవాలనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలో వరుణుడు కుంభవృష్టి కురిపిస్తూ ఉన్నాడు. మరోవైపున జంట జలాశయాలు నిండిపోతున్నాయి. అవి ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకొని పలుసార్లు గేట్లను లిఫ్ట్ చేసి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి నీటిని మూసి పరివాహక ప్రాంతాలకు రిలీజ్ చేయడం జరిగింది. దాని కారణంగా మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపున లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సైతం ఇళ్లలోకి, కాలనీల్లోకి నీరు వచ్చి చేరడంతో అనేక రకాలుగా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగాలకు, వ్యాపారాలకు సమయం దగ్గర పడుతోంది కాబట్టి సో ఈ క్షణంలోనే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు, ఆఫీసులకు వెళ్లే సమయంలో కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ఒకవైపున వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు నగర ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఎందుకంటే మెయిన్ జంక్షన్ల వద్ద ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు స్టూడెంట్స్, ఉద్యోగాలు, ఇటు వ్యాపారి కొంతమందికి ఇప్పటికీ ఆల్రెడీ దసరా సెలవులు అనేవి నడుస్తూ ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ మరికొన్ని చోట్ల ఇటు వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే భావించాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ ఉదయం నుంచి మార్నింగ్ షిఫ్ట్ లకు వెళ్లే వాళ్ళు, అలాగే ఉదయాన్నే బిజినెస్ కార్యకలాపాల మీద వెళ్లే వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటటువంటి సమయం కాబట్టి సో ఈ క్రమంలోనే వర్షం కురుస్తూ ఉండడంతో రోడ్ల మీద ట్రాఫిక్ అనేది కొంత ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా పంజాగుట్ట కావచ్చు, లేకపోతే ఉప్పల్ సర్కిల్ నుంచి, అలాగే ఎల్బీ నగర్ సర్కిల్, మరోవైపున లకడికప్పుల్ జంక్షన్ వద్ద రవీంద్ర భారతి లాంటి పరిసర ప్రాంతాల్లోనూ, అలాగే సైబరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఇటు సైబర్ డైవర్స్ పరిసర ప్రాంతాలు, అలాగే గచ్చిబౌలి, బయోడైవర్సిటీ తదితర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ కు సంబంధించి ట్రాఫిక్ మూవ్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వర్షం పడినప్పుడు వీటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే వర్షం అనేది నిరంతరాయంగా కురుస్తూ ఉన్న నేపథ్యంలోనే క్షణానికి తేలికపాటి వర్షంగా స్టార్ట్ అయిన తర్వాత అది మోస్తారు వర్షంగా మారుతుంది. ఆ తర్వాత భారీ వర్షం దిశగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా గమనించుకొని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలనేది అధికారులు సూచిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ఒకపిన జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు మీద ఇప్పటికే నిలిచిపోయినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల యొక్క యాక్టివిటీస్ అనేవి మొదలవుతుంటాయి కాబట్టి ఈ సమయంలోనే వర్షం కురుస్తూ ఉండడంతో వాళ్ళ యొక్క కార్యకలాపాలకు సంబంధించి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తుంది. మరోవైపు ఇళ్లలో ఇటు చెత్తను తీసుకెళ్ళినటువంటి జిహెచ్ఎంసీ సంబంధించిన కార్మికులకు కూడా యొక్క ఇళ్లలోకి వెళ్లి ఇటువంటి వాళ్ళ యొక్క కార్యకలాపాలు కొనసాగించడానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మరోవైపున జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైనా సమస్యలు తలెత్తితే మాత్రం ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్, జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవాలనేటువంటి విషయాన్ని జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు వర్షం కురిసినప్పుడు ఎక్కడైతే పురాతన కాలం నాటి చెట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి చెట్లు నేలకొరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చెట్లు కొమ్మలు తెగి రోడ్ల మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటి కారణంగా కూడా గతంలో అనేక సార్లు ఎంతో మంది ఇబ్బందులు పాలయ్యారు. కొన్ని ప్రాణ నష్టాలు కూడా జరిగిన నేపథ్యంలోనే చెట్ల కింద ఎవరు ఉండొద్దు, అలాగే పాత భవనాల కింద ఉన్నటువంటి హెచ్చరికలు సైతం అధికారులు ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు విద్యుత్ అవాంతరాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుంది కాబట్టి విద్యుత్ అవాంతరాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలనేది వాతావరణ శాఖ అధికారులతో పాటు నగర ప్రజలకు ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సైతం అప్రమత్తం చేస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.